ఈరోజు నేను సాయిబాబా మంత్రంతో ఒక సమస్య గురించి పరిష్కారం కోసం తీసుకొచ్చాను. ఎవరైతే సాయిబాబా డివోటీస్ ఉంటారో, ఎవరైతే నమ్మే వాళ్ళు ఉంటారో అది చేయండి. మిగతా వాళ్ళు మీ ఇష్టం. అది ఓకే. ఆర్థిక సమస్యల కోసం ఈనాడు చాలామంది ఫైనాన్షియల్గా ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, డబ్బులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వారు ఎవరైతే మీరు ఫైనాన్షియల్గా ప్రాబ్లంతో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళ కోసం ఈ యొక్క నేను చెప్పే యొక్క బీజాక్షరాన్ని మీరు చేయండి. ఓం అన్న వస్త్రదాయ నమః. ఓం అన్న వస్త్రదాయ నమః. ఈ యొక్క బీజాక్షరాన్ని రోజు 108 సార్లు రాయాలి, 108 సార్లు చదవాలి. ఒకేసారి మీరు చదువుకుంటూ ఒక పేపర్ మీద, ఏ కలర్ పేపర్ అయినా రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు, మీ ఇష్టం. ఒకేసారి మీరు రాస్తారు కదా, రాసుకునేటప్పుడే చదువుతూ రాసుకోండి. ఓం అన్న వస్త్రదాయ నమః, ఓం అన్న వస్త్రదాయ నమః, ఓం అన్న వస్త్రదాయ నమః. సీరియల్ నెంబర్ వేసుకొని దానికి 108 టైమ్స్ రాయాలి. రాసేటప్పుడు చదవాలి. ఇది ఎన్ని రోజులు చేయాలంటే 41 డేస్, 41 రోజులు రాయాలండి. దీన్ని ఎప్పుడైనా మొదలుపెట్టేటప్పుడు గురువారం రోజు మొదలుపెట్టండి. 9 గురువారాలు నల్ల కుక్కకు ఆహారం పెట్టాలి. ప్యూర్ బ్లాక్ ఉండాలి కుక్క. మీ గల్లీలో తిరిగే కుక్కలు ఉంటాయి కదా, ఇంట్లో పెంచుకున్న కుక్క అయినా గల్లీలో తిరిగే ఏదైనా కానీ 9 గురువారాలు నల్ల కుక్కకు ఆహారం పెట్టాలి. లేదా 9 గురువారాలు మీకు నల్ల కుక్క దొరకలేదు, అవైలబుల్ లేదనుకుంటే 9 గురువారాలు దుని చుట్టూ, సాయిబాబా గుళ్ళు పెద్ద పెద్ద గుళ్ళు ఉన్న దగ్గర అంతా దుని ఉంటుంది, చిన్న వాటల్లో ఉండదు. కొన్ని టెంపుల్ సమూహంలో కొన్ని కలిపి ఉంటుంది, అలాంటి వాటల్లో ఉండదు. ఓన్లీ సాయిబాబా టెంపుల్ కట్టి ఉంటారు, అక్కడ దుని అనేది మంట వెలుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఆ దుని చుట్టూ 9 సార్లు ప్రదర్శన చేస్తూ గోధుమలు దునిలో వేయాలి. కొద్దిగా మీకు ఇష్టం వచ్చినంత కొద్ది గోధుమలు ఆ దునిలో వేసేయాలి. ఈ 2 చేయాలండి. ఇలా చేస్తూ మీరు ఉంటే మీ యొక్క మార్గాన్ని మీకు అనేది బాబా ద్వారా మీకు చూపిస్తారు. అది మీకు వే అనేది ఓపెన్ అవుతుంది. ఓం అన్న వస్త్రదాయ నమః అనేది 108 సార్లు రాయాలి, చదవాలి. మరియు 41 రోజులు చేయాలి. 9 గురువారాలు నల్ల కుక్కకు ఆహారం పెట్టాలి. లేదా 9 గురువారాలు దుని చుట్టూ 9 ప్రదర్శనలు చేస్తూ మీరు గుప్పెడు గోధుమలు కానీ, పిడికెడు గోధుమలు కానీ, లెక్కేం లేదు, మీ ఇష్టం వచ్చినంత చేయండి. చేసి బాబా ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ అశోక్.